రే అబ్బా ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ట్రంప్ రీసెంట్గా ఛార్జెస్ తీసుకున్నాడు 47th ప్రెసిడెంట్గా. సో 45th కూడా తనే ఉన్నాడు. సెకండ్ టైం రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ట్రంప్ రాగానే భారతీయులకు అండ్ బర్త్ సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాను, సవరణ చేస్తున్నాను అంటూ ఎన్ఫోర్స్మెంట్ డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేసి సైన్ చేశాడు. This next order relates to the definition of birthright citizenship under the 14th Amendment of the United States. What about that one in the court? That one is likely to be. దాంట్లో ఏముంది బేసిక్గా అంటే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ని అయితే క్యాన్సిల్ చేస్తున్నాను అంటే ఎవరైతే అమెరికాలో ఇప్పుడు మామూలుగా మన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే బేసిక్గా H1 F1 ఇలా వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. సో హూ గేవ్ బర్త్ అనే పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి డైరెక్ట్ సిటిజన్షిప్ అయితే వస్తుంది అనమాట. సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేస్తున్నాను అంటూ అమెండ్మెంట్ అయితే పాస్ చేశాడు. మండుతున్నట్టుంది. ఫెడరల్కి ఇన్ఫార్మ్ చేశాడు నెక్స్ట్ 30 days ఎవరైతే డు నాట్ పాస్ ఎనీ document or anything who born newly under a temporary work visa like F1, H1B అంటూ నాన్-ఇమిగ్రెంట్స్ అంటే నాన్-ఇమిగ్రెంట్స్ వైజ్ ఇల్లీగల్గా ఎవరైనా వచ్చున్నా సో ఈ పేపర్ వర్క్ అయితే పాస్ చేయకండి అని చెప్పాడు. త్రూఅవుట్ ఈ వీడియో అసలు ఏముంటుంది, ఎందుకు, ఎలా ఉంటుంది అనేది తొందరగా తెలుసుకుంటాం. సో వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో సర్పంచ్ గారు అబ్బాయి. 1860లో ఆర్టికల్ 14 ప్రకారం బర్త్ రైట్ సిటిజన్షిప్ అయితే ఉంది. సో వన్ అండ్ ఓన్లీ కంట్రీ అమెరికా ఇస్తుంది. మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ అదర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో సో హూ వర్క్స్ అన్న H1B ఆర్ F1 నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసా పైన టెంపరీ వర్క్ వీసా పైన ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇక్కడ వచ్చి బేబీకి అనేది బర్త్ అనేది ఇస్తే వాళ్ళకి బేబీకి అనేది డైరెక్ట్ సిటిజన్షిప్ అయితే వచ్చేది. సిటిజన్షిప్ వల్ల అరౌండ్ 4 lakh కౌంట్ అయితే పెరిగింది. సో ఇది కూడా ఒక మేజర్ ఇంపాక్టే. సో ట్రంప్ దీన్ని ఉద్దేశించి మీరు అందరూ వచ్చేది వర్క్ చేయడానికి సో టెంపరీ వర్క్ వీసా బర్త్ రైట్ సిటిజన్షిప్ అయితే నేను క్యాన్సిల్ చేస్తున్నాను అంటూ సైన్ చేశాడు. సో నెక్స్ట్ 30 days ఏ పేపర్ వర్క్ ఏం చేయకండి అని ఫెడరల్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేశాడు. ఎంతవరకు సక్సెస్ అవుతుందని తెలియదు. నెక్స్ట్ హీరింగ్ వచ్చేసి February 20 అనేది ఉందన్నమాట. సో అక్కడ జడ్జ్మెంట్ అయితే వస్తుంది, కోర్టులో ఉంది. మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఏంటంటే ఇది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇట్స్ బీన్ లాంగ్ బ్యాక్ కదా. సో మళ్ళీ సవరణ చేయాలి, కాన్స్టిట్యున్సీలో చేంజెస్ ఉంటాయి, అన్నీ రావాలి. ఇది అంత ఈజీ కాదు. సో అక్కడ 3లో 2 members దానికి ఓట్ చేయాలి. సో ఇది అంత ఈజీగా చేంజ్ అయ్యే విషయం కాదు. బట్ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. సో ట్రంప్ అయితే ఫుల్ ఫేవర్గా ఉన్నాడు ఫర్ ద అమెరికన్స్, ఎస్పెషల్లీ ఈ టర్మ్ లాస్ట్ కదా. సో తను చాలా చేయాలనుకుంటున్నాడు. అదేవిధంగా డిప్యుటేషన్స్ అయితే ఏమి, బార్డర్ సెక్యూరిటీ అయితే ఏమి అన్నీ కట్టుదిట్టంగా పెంచాడనమాట. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూద్దాం. సవరణ అనేది చేంజెస్ అయితే తీసుకొస్తున్నాడని చెప్పాడు. సో ఇది ఎందుకు తీసుకొస్తున్నాడంటే 2016లో లక్షల్లో ఉండేది ఇప్పుడు మిలియన్స్లోకి వచ్చారనమాట కౌంట్. ఎందుకంటే ఇప్పుడు సిటిజన్గా ఇక్కడ బాన్ అయితే వాళ్ళకి కొన్ని స్పెషల్ ప్యాకేజెస్ ఉంటాయి, ఏవైతే హెల్త్, మెడికల్, తర్వాత ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత జాబ్స్ కావచ్చు. సో వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటుంది అనమాట. దెన్ వాళ్ళు ఏంటంటే ఆ కిడ్స్ని చూపిస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ నాన్ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే మన నాన్ ఇమిగ్రెంట్స్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే బేసిక్గా ఇలా చేసుకుంటూ వాళ్ళు గ్రీన్ కార్డ్స్ అయితే పొందే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో దీనివల్ల హ్యూజ్ క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంది. సో అందుకని ట్రంప్ లాస్ట్ ఎలక్షన్స్లోనే చెప్పాడు నేను దీన్ని స్టాప్ చేస్తాను, దీన్ని నేను ఫిగర్ అవుట్ చేస్తాను, సార్ట్ అవుట్ చేస్తానని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ అయితే దీనిపైన అయితే ఫోకస్ పెట్టాడు. సో బేసిక్గా ఏంటంటే మనం F1గా వస్తాం, H1గా వస్తాం. సో ఇక్కడ వచ్చి జాబ్స్ చేస్తాము, జాబ్స్ చేసిన తర్వాత కిడ్స్ ప్లాన్ చేస్తాము. సో కిడ్స్ ప్లాన్ చేసిన తర్వాత బై US సాయిల్లో వాళ్ళు బాన్ అవుతారు కాబట్టి వాళ్ళకి US సిటిజన్షిప్ అనేది ఉంటుంది. ఇది బేసిక్గా ప్లాన్ అంటే ప్రీవియస్ నుంచి వస్తున్న సినారియో. అక్కడ ఏంటంటే వాళ్ళ కిడ్స్ వస్తారు, కిడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు 21 years వచ్చిన తర్వాత దే కెన్ స్పాన్సర్ దే గ్రీన్ కార్డ్ టు ద పేరెంట్స్ అనమాట. సో అలా మన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు సెటిల్ అయిపోవడానికి ఛాన్సెస్ మేజర్గా ఉంటాయి కాబట్టి ఇట్లా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇది జెన్యున్గా అంటే డాక్యుమెంట్ వైజ్ వచ్చేది. సో కొందరు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇట్లా కిడ్స్ని చూపిస్తూ వాళ్ళు
పర్టికులర్గా దీని బేస్ పైన వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి చూస్తారనమాట. ఇలాంటి వాళ్ళు మేజర్గా ట్రంప్ అయితే టార్గెట్ చేస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట మనకు కూడా. మామూలుగా అయితే H1 పైన వచ్చే వాళ్ళు ఎలా ఉంటుందంటే F1 పైన వస్తారు, H1Bకి అయితే H1 పైన స్టాంపింగ్ చేసుకుంటారు. తర్వాత ఇండియా వెళ్ళి ఇండియా సమూహం మ్యారేజ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు డిపెండెంట్ పైన, వాళ్ళు H4EAD వస్తుంది. సో వాళ్ళు కిడ్స్ అయితే పుడతారు. కిడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి సో 21 years వచ్చిన తర్వాత దే కెన్ స్పాన్సర్ ద గ్రీన్ కార్డ్ అనమాట. ఇలా ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయడం వల్ల ఏంటంటే పేరెంట్స్ వర్కింగ్ అయినా కూడా వాళ్ళు వర్క్ ఆథరైజేషన్ ఎన్ని రోజులు ఉందో అన్ని రోజులు వర్క్ చేస్తారు. సో కీప్ ఆన్ ఇప్పుడు ఏంటంటే F1 మళ్ళీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత H1 అయిపోయినాక I-140 ఎక్స్టెన్షన్. సో ఇలా ఎక్స్టెన్షన్లో ఉంటారు. ఈ కిడ్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్ ఉన్నది కదా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అవుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏవైతే కోటాలో వస్తారో ఆ కోటా కిందకి వస్తారనమాట 21 years తర్వాత. సో వాళ్ళు కూడా స్టూడెంట్ వీసాకి వచ్చి తర్వాత H1B ఇలా ఉంటుంది అనమాట ప్రాసెస్. ఇదంతా కొంచెం రిస్కీ ప్రాసెస్. బేసికలీ ఇది ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్ ఎవరికైతే ఉండదని అన్నారంటే అన్డాక్యుమెంటెడ్ పీపుల్ అనమాట, ఎవరైతే ఇల్లీగల్ వస్తారో వాళ్ళకి. బట్ H1, F1 ఇలా ఇంతవరకు ఏమీ పర్టికులర్గా డిక్లేర్ చేయలేదు. యాజ్ పర్ BBC న్యూస్ ఛానల్ ప్రకారం ఏమైందంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది త్రూఅవుట్ నెక్స్ట్ 30 days పేపర్ వర్క్ అనేది ఫెడరల్కి అయితే స్టాప్ చేయమని చెప్పారనమాట. February 20 వచ్చి కోర్ట్ హీరింగ్ ఉంది. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ అనమాట. ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎవరికైతే వస్తుందంటే బేసిక్గా వాళ్ళకి గ్రీన్ కార్డ్ అయినా ఉండాలి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్లో ఎవరికొకరు సిటిజన్ అయి ఉండాలి, లేదా సంహవ్ వాళ్ళు మిలిటరీలో అయితే వర్క్ చేస్తున్నారనమాట. ఈ 3 కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇస్తారనమాట. ఇక్కడ H1 వాళ్ళు, F1 వాళ్ళు వీళ్ళు ఎవరైతే వస్తారో మ్యారేజ్ చేసుకొని ఇక్కడ H4EAD పైన ఇట్లా ఉన్న వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఇవ్వరనమాట. టోటల్గా ఇండియన్స్ అయితే ఈ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ 54 lakhs అయితే ఉన్నారు. దాంట్లో 54 lakhsలో 2.5 lakh పీపుల్ గ్రీన్ కార్డ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ దాంట్లో 7 lakh members అయితే ప్రజెంట్ వితౌట్ ఇల్లీగల్ అయిపోయి ఉన్నారు. సో ఇదనమాట స్టాట్స్ యాజ్ ఆఫ్ నౌ. మేజర్గా యూఎస్కి ఏంటంటే మెక్సికో వాళ్ళు, చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళే మేజర్గా యూఎస్కి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఓవర్ క్రౌడ్ కూడా మన వాళ్ళే ఉన్నారు. ఇది కూడా ఒక రీజన్ అని చెప్పాలి. ఇప్పుడు ఉన్న స్టాట్స్ ప్రకారం మన ఇండియన్స్ ఎవరైతే పిల్లల పైన గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నారో సో వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు అనే థాట్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు కూడా వరీ అవుతున్నారు. బట్ ఎనీ హౌ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ అనమాట. మేజర్గా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందంటే యాజ్ ఆఫ్ నౌ H1 వాళ్ళకి ఎక్కువ డాక్యుమెంట్ వైజ్ ఎవరు ఖచ్చితంగా జెన్యున్గా ఉన్నారో వాళ్ళకి ఇంపాక్ట్ పెడుతుంది. ఎనీహౌ నాన్ లీగల్ ఉన్న వాళ్ళు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళకేం పెద్ద ఫరక్ పడదు. సో అదనమాట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? మన ఇండియన్స్ ఏంటంటే మేజర్గా మన ఇండియన్స్ అందరూ ఐటీలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. 7% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అనేది అంతా ఐటీలోనే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ట్యాక్సెస్ కూడా పే చేస్తారు, యూఎస్కి కూడా రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఇదొక కూడా రీజన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వస్తున్నది ఏంటంటే త్రూఅవుట్ 1 million పీపుల్ ఏంటంటే జస్ట్ ఎవరైతే విజిటింగ్ వీసా పైన వస్తారో విజిటింగ్ వీసా పైన వచ్చిన వాళ్ళు రిటర్న్ అవ్వకుండా ఇక్కడే స్టే అయిపోయి ఉన్నారు అని కూడా ఇంకో న్యూస్ అయితే కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ అనమాట. సో 1 million పీపుల్ ఇట్లా వచ్చి B1 B2 పైన వచ్చి విజిటింగ్ వీసా పైన వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినారు. ఇదొకటి. తర్వాత బర్త్ టూరిజం కూడా, అంటే జస్ట్ ఇక్కడికి వస్తారు సైట్ సీయింగ్ విజిటింగ్ అని వస్తే ఇక్కడ పిల్లలు కానీ వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇక్కడ గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తుంటారు కదా. సో ఇలాంటి వాళ్ళకు కూడా గ్రీన్ కార్డ్ ఆగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు వెరిఫై చేస్తారనమాట డాక్యుమెంట్ వైజ్ ఇది జెన్యూనా కాదా. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి వాళ్ళు గ్రీన్ కార్డ్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. మేజర్గా ఏంటంటే మన మెక్సికో వాళ్ళు బార్డర్ క్రాస్ చేస్తూ ఇల్లీగల్గా వచ్చేసి ఇక్కడ బర్త్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇట్లా గ్రీన్ కార్డ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మేజర్గా. అండ్ మన ఇండియా నుంచి వస్తే మేజర్గా మన గుజరాతీ వాళ్ళు ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇల్లీగల్గా ఇలా వచ్చేసి ఇక్కడ మ్యారేజెస్ చేసుకుని వాళ్ళు బర్త్ ఇచ్చేసి వాళ్ళ బర్త్ సిటిజన్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక మేజర్ ఇంపాక్టే. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ బర్త్ సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ అవుతుందంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్కే అని చెప్పాలి. ఎందుకంటే ఆర్టికల్ 14 సవరణ చేయాలి, కాన్స్టిట్యున్సీ లా అనేది చేంజ్ చేయాలి. సో దీనికి కోర్ట్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాలి. సో ఇవన్నీ జరగడానికి కొంచెం టైం మీద పడుతుంది. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ అయితే ఎవరి దగ్గర పర్టికులర్గా ఇది జరుగుతుంది అన్న
ఆన్సర్ అయితే లేదనమాట. ఈ బిల్ అనేది కూడా ఇప్పుడు సెనేట్లో పాస్ అవ్వాలి, హౌస్లో అప్రూవ్ అవ్వాలి, 3లో 2 మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. సో ట్రంప్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఏ దేశం ఇవ్వట్లేదు పిల్లలు పుట్టిన వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్. సో అమెరికానే ఎందుకు ఇవ్వాలి, సో ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎందుకు ఇవ్వాలి అనే థాట్లో అయితే ఉన్నాడు. సో ఇది మేజర్ ఇంపాక్ట్ అనమాట. సో యాజ్ ఆఫ్ నో కరెంట్ సో ఇది క్యాన్సిల్ ఉంటుందని ఎవరికి తెలియదు. February 20 హీరింగ్ ఉంది. సో ఇప్పుడు మేజర్గా ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మేజర్గా డిప్యుటేషన్ పైన ప్లాన్ చేస్తున్నాడు అనమాట. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. డిప్యుటేషన్ ఎలా ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలా పెంచాడు, సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ అవర్స్ పెంచండి, కీప్ ఫాలోయింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ టైమ్ టు సైన్ అప్. అమెరికాలో సర్పంచ్ కదా. బై.